ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. ఈ యొక్క వీడియోస్ ద్వారాగా బలపరచబడుతున్న మీ యొక్క ఆత్మీయ అనుభవాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ దేవుడు నగు యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అంటాడు దేవుడు. ఆయన నీకు సహాయకుడు, నీ కుడి చేయి పట్టి నిన్ను నడిపించేవాడు. ఏ ఏ విషయములలో ఆయన నీకు సహాయం చేయవాడై ఉన్నాడు అని పై వచనాన్ని గమనిస్తే అక్కడ రాయబడిన మాట 11వ వచనంలో, నీ మీద కోపపడిన వారు సిగ్గుపడి విస్మయముందుదురు. ఒకటి. రెండవదిగా, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. మూడవది, నీతో కలహించు వారిని నీవు వెదుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నాలుగవది, నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అభావులవుదురు. ఈ 4 విషయాల నుంచి ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నిజమే, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలపైన, దేవుడు కోరుకున్న జనాంగం పైన కలహించే వారిని, కోపపడే వారిని, ప్రియులరా మరి వాదించు వారిని, మరి ఇంకా యుద్ధానికి సిద్ధపడే వారిని అందరిని కూడా దేవుడు ఆవిరి వలె, మబ్బు వలె వారి జీవితాలని కనుమరుగైపోయేటట్లు చేయటకు శక్తిమంతుడు దేవుడు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు లోక సంబంధులు కారు, ఈ లోకము సంబంధించినటువంటి జనాంగం కారు, కానీ ఆయన సొత్తైన ప్రజలు గనక నీవు కూడా ఆయన సొత్తైన బిడ్డగా ఉన్నట్లయితే నీతో కలహించు వారిని దేవుడు, నీతో యుద్ధాన్ని చేయవారిని దేవుడు, నీతో పోట్లాడు వారిని, లేక ప్రియులరా మరి నీ మీద కోపపడిన వారిని అందరినీ సిగ్గుపరచుటకు దేవుడు శక్తిమంతుడిని ఎరిగి దేవునికి విధేయులమవుదాం, దేవుని కృపకు లోబడదాం. ఇట్టి విషయాల్లో నా దేవుడు నీకు సహాయం చేసిదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను బలపరిచి నీకు సహాయం చేయునుగాక. ఆమేన్.